సైట్స్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు పెత్తందారులు పేదలకు మధ్య జరుగుతున్నాయని పెందుర్తి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. పంచగ్రామాల సమస్య ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు 1,00,000 కోట్లు అవినీతి ఆరోపణలు చేస్తే 151 సీట్లు గెలిపించిన రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉన్నామంటున్న పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్తో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నేటికి రెండో రోజు అయితే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పెందుర్తిలో ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ఈరోజు ఒక సెట్ నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఏ విధంగా ఉండబోతుంది 2024 సార్వత్రిక ఎన్నికలు? ఖచ్చితంగా అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అనేక సందర్భాల్లో చెప్పాం. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక ఎక్కడా కూడా మనం మాట్లాడుకుంటే పెత్తందారులకి పేదరికానికి జరిగేటువంటి ఎన్నికలు అనేటువంటి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళ అహంకారం అనేటువంటిది ఇవాళ స్వచ్ఛంద మనకి నీట్గా కనబడుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్స్ తీసుకెళ్ళి కనీసం పేదలకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో దానికి కంప్లైంట్లు పెట్టి ఆపించేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాలు దిగజారుతున్నాయంటే వాళ్ళు ఎంతగా ఇవాళ భయపడుతున్నారు అనేటువంటిది కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎంతమంది నాయకులు ఏకమైనా, ఎంతమంది ఎన్ని పార్టీలు ఏకమైనా సరే ఇవాళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేలు పొందిన ప్రజలందరూ కూడా శ్రీరామ రక్షగా ఒక కవచంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేమైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. సరే, అన్నంరెడ్డి అదీప్రాజ్ గారిని అధికారంలోకి వస్తే మొదటి సమస్య ఏ సమస్యను తీసుకుపోతున్నారు? దేని మీద స్టాండ్గా ఉండబోతున్నారు? ఖచ్చితంగా ప్రధానంగా ఈ ప్రాంతంలో తీసుకునేటువంటి సమస్య పంచగ్రామాల భూ సమస్య. అది ఏదైతే గతంలో కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలని ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఇవాళ కార్యాచరణ మేమైతే చిత్తశుద్ధితో మేము చేశాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయడం, నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని అసెంబ్లీలో నేను పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడడం, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ ఫామ్ చేసి దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి వాల్యూ గత ప్రభుత్వం తూతూ మంత్రంగా సుమారుగా ఒక 900 కోట్ల రూపాయల వాల్యూని పెట్టడం జరిగింది. కానీ అది ఎక్కడ కూడా సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో అదనంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో అదనంగా 2,000 కోట్ల రూపాయలు, సుమారుగా 2,000 కోట్ల రూపాయల అదనపు ఆస్తిని ఇవాళ దేవస్థానానికి ఇచ్చి ఆ అంశాన్ని పరిష్కరించడానికి కూడా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా జరిగాయి. అతి తొందరలోనే మరి అది బెంచ్ మీదకి రాగానే, కోర్టు మీద బెంచ్ మీదకి రాగానే ఇమీడియట్గా రిజాల్వ్ అవుతుంది. ఆ పరంగా మేము కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ సునీత రెడ్డి కానీ లేకపోతే మరికొందరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒక్క మాట, ఇవాళ మనం ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా వాస్తవాలు ఏంటంటున్నది ప్రజలు తెలుసు. ప్రజలు ఈరోజు మనం తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్క విషయం కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఎవరైనా మాట్లాడుతున్నటువంటి మాట అది నిజమా అబద్ధం అంటే 1-10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన అవినీతి ఆరోపణలు చేసి 1,00,000 కోట్లు అని చెప్తే 151 సీట్లతో ఇవాళ ఒక మ్యాండేటరీ ఇచ్చి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి గారు నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఎన్ని కుట్టిల ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇటువంటి కుళ్ళి రాజకీయాలు చేసినా, ఎంతమంది ఏకమైనా విడివిడిగా వచ్చినా సరే ఇవాళ ఇందాక నేను చెప్పినట్టు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా ఒక కంచు కోటలా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగో కూడా వాలకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు. మొన్న గాజువాక నియోజకవర్గం వేదికగా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మహాసభలో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే అదీప్రాజ్ మీద చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకుంటారు? నా మీద చేశారా? మీపైన చేశారు, అలాగే మంత్రి అమర్నాథ్ పైన కూడా చేయడం జరిగింది. నేనైతే పెద్దగా తాడిగ్రామ సమస్యను పరిష్కరించాలి. కానీ తాడిగ్రామ సమస్య మీరున్నంతకాలం ఏం చేశారు? అని అడుగుతున్నా. ఇవాళ పూర్తిగా తాడి గ్రామానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ జరిగినప్పుడు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ పుల్లింగ్లో పెట్టడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఎస్డీసీ అనిత గారు చేసిన చిన్న పొరపాటు వల్ల అది ఆగింది. దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా బాడజంగాలపాలెం ప్రాంతంలో చూడడం జరిగింది. అక్కడ వీళ్ళందరికీ కూడా తరలించడం కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ తాడిగ్రామానికి సంబంధించి కానీ విశాఖ ఎన్టీపీసీకి సంబంధించి కానీ కొన్ని ప్రాంతాల నుంచి దుమ్ముదూలు లేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కూడా కొన్ని గ్రామస్తులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఒకవేళ వారు కానీ ఎన్నికలను బహిష్కరిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా అన్న, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఇవాళ పొల్యూషన్ తగ్గించడం కోసం ఏదైతే ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటివి ఎన్టీపీసీ అనేటువంటిది ఒక సాధారణమైన ప్లాంట్ కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పవర్ సప్లై చేస్తున్నటువంటి ఒక నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది. ఆ పక్కన ఉన్నటువంటి హిందూజా కానీ దానికి సంబంధించి అనేకమైనటువంటి మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ అక్కడ ఒక ప్లాంట్ రావడం వల్ల ఇవాళ కొన్ని వేలాదిగా పరోక్షంగా వేలాదిగా ప్రత్యక్షంగా వేలాది మంది ఉంటే పరోక్షంగా లక్షలాది మంది వాళ్ళు దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మనకి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఉంటాయి. దానికి సంబంధించి ఆ పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాం. దానికి ఆ రోడ్స్ని వాటరింగ్ చేయడం కానీ, ఆ దుమ్ము ధూళి అనేటువంటిది బయటికి రాకుండా పూర్తిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ అన్ని రకాలుగా కూడా చేశాం. ఒక పక్క ఇండస్ట్రీ అనేటువంటిది రన్ అవుతున్నప్పుడు ఎంతో కొంత చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఇక మీద అది కూడా లేకుండా పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు చేపడతాం. నామినేషన్ అనంతరం కూడా ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తామంటూ అన్నంరెడ్డి అధిప్రదేశ్ చెప్పడం జరిగింది. ఎటువంటి ఎజెండా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ అనేది ఏ రాజకీయ పార్టీ కూడా బయటికి చెప్తే అది కార్యాచరణ అవ్వదు. మా పని మేము చేస్తున్నాం. ఎవరు అనుకున్నది వాళ్ళు అనుకునేవ్వండి. ఎంతమంది కుమ్మక్కైనా ఎంతమంది నాయకుల్ని బలవంతంగా ఇటు అటు చేసినా సరే, ఇవాళ నేను ఇందాకలు కూడా చెప్పా, మా పొత్తు అన్నటువంటిది నాయకులతోని కాదు, పార్టీలతోని కాదు. మా పొత్తు నేరుగా ప్రజలతో, డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తాం. మేము తేల్చుకునేది నాయకులతో కాదు, ప్రజలు ఆశీర్వదిస్తే మేము అవుతాం. కానీ ఒకడో ఇద్దరు పనికిమాల నాయకులు పోతే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు మేమైతే లేవు. చివరగా ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో అధిప్రాజ్ గారు గెలుపొందబోతున్నారు? మీరే చూస్తారుగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను ఇందాలు కూడా చెప్పా, ఇందాలు వేసిన నామినేషన్ కూడా జస్ట్ ఒక ట్రైలర్. 25నే మీరు చూడబోతున్నారు రైట్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈరోజే నామినేషన్ అయితే అధిప్రాజ్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధిప్రాజ్ కీలకమైన అంశాలు అయితే వివరించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని, పంచగ్రామాల సమస్యను తప్పకుండా నెరవేరుస్తానంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ లేదా తాడిగ్రామ సమస్యను కూడా సత్వరమే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను, ఒక స్టాండ్ తీసుకుంటానంటూ కూడా అధిప్రాజ్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం, పెందుర్తి నుండి.